ఆ రోజుల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ ఏర్పాటు చేసి సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూరు కంపెనీకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా వాళ్ళు సుర్బానా జురాంగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాంట్లో ఈ లింగమనేని రమేష్ గారికి సంబంధించినటువంటి భూములు 3 కిలోమీటర్ల దూరంగా వెళ్తూ ఉన్నాయి. మరి ఈ భూముల్లోంచి ఈ భూములకి దగ్గరగా ఏ విధంగా దీన్ని తీసుకువెళ్ళాలి రింగ్ రోడ్ని అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని సిఆర్డిఏలో అప్పటికే చైర్మన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, వీళ్ళందరూ కలిసి ఒక పథకాన్ని రూపొందించుకొని సిఆర్డిఏ చట్టంలో సిఆర్డిఏ కమిషనర్గా ఉండాలి అని అంటే కలెక్టర్గా పనిచేసి ఉండాలి అనే ఒక నిబంధన ఉండబట్టి అప్పటికే సిఆర్డిఏలో కమిషనర్గా పనిచేస్తున్నటువంటి నిజాయితీపరుడైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాగులోపల్లి శ్రీకాంత్ గారిని తప్పించి సిఆర్డిఏ చట్టానికి కొత్త అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అప్పుడు గుంటూరు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి చెరుకూరి శ్రీధర్ గారిని కమిషనర్ సిఆర్డిఏగా తయారు చేసుకోవడం జరిగింది. శ్రీధర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎస్టీయూపీ అనే ఒక కన్సల్టెన్సీ సర్వీసెస్ని మళ్ళా ఏర్పాటు చేసుకొని ఆయన ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు సుమారు ఆ రోజుల్లో 100 కిలోమీటర్ల పై చిలుకు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని రమేష్ గారి భూములకి అతి సమీపంగాను కొన్ని భూములకి ఆనుకుంటూ వెళ్ళేటట్లుగా డిజైన్ తయారు చేయడం జరిగింది. ఇక్కడే నారాయణ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఎంటర్ అయ్యి ఆయన బినామీగా ఉన్నటువంటి ఆర్కే హౌసింగ్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ అంజన్ కుమార్ గారు అనేటటువంటి ఆయనతో కలిసి సుమారు ఒక 150 ఎకరాలు ఆయన కూడా బినామీ పేర్లతోటి కొనుక్కొని ఆర్కే హౌసింగ్ పక్కగా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పోయేటట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా లింగమనేని రమేష్ గారి పక్కగా వాళ్ళ భూముల మీదుగా పక్కగా వెళుతున్నటువంటి సహాయం చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టారు కాబట్టి లింగమనేని రమేష్ గారు హెరిటేజ్కి సుమారు 18 ఎకరాలు కంతేరు గ్రామ సమీపంలో కేవలం ఎకరం 8 లక్షల రూపాయలకు మాత్రమే అమ్మటం జరిగింది. రాజధాని అనౌన్స్ అయిన తర్వాత కంతేరు కానివ్వండి, కాజ కానివ్వండి, సిఆర్డిఏ పరిసర ప్రాంతాల్లో ఎకరం 3-4 కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు ధర మరి లింగమనేని రమేష్ గారు కేవలం 7-8 లక్షల రూపాయలకే హెరిటేజ్కి ఎలా పొలం అమ్మగలిగాడు అనేది ప్రశ్నార్థకం. చాలా ముందు ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా 2.5 ఎకరాలు అమ్మడం జరిగింది. అది కూడా 8 లక్షల రూపాయలు ఎకరం చొప్పున. అంటే 3-4 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి పొలాలు ఎందుకు లింగమనేని రమేష్ గారు అంత చౌక ధరకి కేవలం ఎకరం 8 లక్షలకు అమ్మాడో ప్రజలను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు అతి విలువైనటువంటి తన ఇంటిని కరకట్ట లోపల ఉన్నటువంటి ఇంటిని లింగమనేని రమేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఉచితంగా ఇవ్వడం జరిగిందనే దాన్ని కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఇవన్నీ సాక్ష్యాధారాలు నేను ఆర్టీఏ ద్వారా సేకరించుకొని ఆ రోజున మరి సిఐడి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత సిఐడి వారు మరి వాళ్ళు కూడా వాళ్ళ సాక్ష్యాధారాలను సేకరించుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ ముద్దాయిగా, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, అదేవిధంగా అంజనీ కుమార్ గారు, మంత్రి నారాయణ గారి సతీమణి, వాళ్ళ బంధువులు, అనేక ఎల్ఈపిఎల్కి సంబంధించినటువంటి ఇతర కంపెనీలు సుమారు 18-20 మందిని నిందితులుగా చేరుస్తూ ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. ఆ ఛార్జ్షీటు రిపోర్టు కూడా సుమారు 500-600 పేజీల
రిపోర్టు తయారు చేసి గౌరవ న్యాయస్థానానికి మరి సిఐడి అప్పట్లో సమర్పిస్తే వీళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. ఈ కేసులో మరి ఎక్యూజ్డ్ 14గా నారా లోకేష్ గారిని కూడా చేర్చడం జరిగింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆయన హెరిటేజ్ డైరెక్టర్గానే ఉన్నాడు లోకేష్ గారు. ఆ రోజుల్లో డైరెక్టర్గా ఉంటే చేరుస్తారా అని అంటే సాక్ష్యాధారాలు సేకరించారు. సుమారు 125 నుంచి 130 సాక్ష్యాధారాలు నారా లోకేష్ గారి నుంచి వెళ్ళినటువంటి ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా సిఐడి సంపాదించి ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. ఇన్ని చేసినటువంటి పెద్ద రిపోర్ట్ని మరి గౌరవ న్యాయస్థానం ముందు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఆ రోజున వెళ్ళి గౌరవ న్యాయస్థానాల నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. 2022 ఏప్రిల్లో జరిగినటువంటి నా ఫిర్యాదు మూలంగా ఏర్పడినటువంటి ఈ కేసుని 24లో ప్రభుత్వాలు మారిన తర్వాత మరి ఇప్పుడు అసలు ఏమీ లేదు ఈ కేసులో. ఈ కేసు ఒక తప్పుడు కేసు, నా ఫిర్యాదే ఒక తప్పుడు ఫిర్యాదు అని చెప్పి అప్పుడు విచారణ జరిపినటువంటి అదే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పుడు మళ్ళా నాది తప్పుడు ఫిర్యాదు అని, వాళ్ళెవ్వరూ కూడా తప్పులు చేయలేదు, ఈ కేసు ఒక తప్పుడు కేసు అని చెప్పి గౌరవ ఏసీబీ కోర్టు వారి ముందు ఇవాళ మెమో ఫైల్ చేసి ఆ కేసును మూసేయటానికి అనుమతి కోరుతూ ఉన్నారు అని అంటే ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా ఇవాళ పోలీసు వారు పనిచేస్తూ ఉన్నారో గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అయితే ఎందుకు ఈ విధంగా పోలీసులు అప్పుడు ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినటువంటి పోలీసులు ఇవాళ ఏమీ లేదని అదే అధికారులు మళ్ళా ఇవాళ కేసు చేయడానికి వెనుక ఉన్నటువంటి కారణాలని ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రే కాకుండా లా అండ్ ఆర్డర్ను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఆయన కిందనే ఆ శాఖను ఉంచుకున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటారంటే హోంశాఖ అనగానే హోంశాఖ మంత్రి గారు అనిత గారు, సోదరి అనిత గారి చేతుల్లోనే అంతా ఉందని అనుకుంటారు. సోదరి అనిత గారు హోంమంత్రి గారు, ఆమె చేతిలో ఉన్నటువంటి శాఖలను ఒకసారి ఎవరైనా తెలుసుకుంటే ఆమెకు ఉన్నాయి హోమ్ అఫైర్సు, అదేవిధంగా జైళ్ల శాఖ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇవి మాత్రమే ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. లా అండ్ ఆర్డర్ నడిస్తే ఏంటయ్యా బాధ అని ఎవరైనా నన్ను అడగొచ్చు. చంద్రబాబు నాయుడు గారి కింద ఇవాళ పనిచేసే అధికారులు ఎవరయ్యా అంటే ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులందరూ వాళ్ళ పనితీరు, వాళ్ళకేమన్నా మెమోలు జారీ చేయాలన్నా, వాళ్ళకేమన్నా ప్రమోషన్లు ఇవ్వాలన్నా కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోనే నడుస్తాయి తప్ప సోదరి హోంమంత్రి అనిత గారి చేతుల్లో మాత్రం నడవవు అని చెప్పి దయచేసి అందరినీ తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. హోంగార్డ్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు మాత్రమే సోదరి హోంమంత్రి అనిత గారి పని తీరు ఉంటుంది తప్ప వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది తప్ప మిగతాది ఏది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు, డీజీపీ స్థాయి అధికారి వరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని పాటించాల్సినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టే ఇవాళ అన్ని కేసుల్ని ఆయన మీద, ఆయన చేసినటువంటి అవినీతి కేసులన్నింటినీ చట్టాలకు విరుద్ధంగా ఫిర్యాదుదారులని భయపెట్టి బెదిరించి ఇవాళ ఆయన మూసేసుకుంటా వస్తూ ఉన్నాడు. నేను 2 కేసుల్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నా పరిధిలో, నేను మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండగా జరిగినటువంటి అవకతవకల్లో నేను చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఉన్నటువంటి 2 కేసుల్లో ఒకండి అసైన్డ్ ల్యాండ్ కేసు. అది ఈ పోలీసు వారు ఎంత తెలివిగా చేశారు అని అంటే, నాకు పోలీసు సిఐడి నుంచి అసలు నోటీస్ ఇవ్వకుండానే గౌరవ హైకోర్టులో క్వాష్కి వేయటం జరిగింది. కానీ గౌరవ హైకోర్టు న్యాయస్థానం మాత్రం ఫిర్యాదుదారుడికి మీరు ఎలాగా నోటీసు ఇవ్వకుండా
క్వాష్కి వస్తారు అని చెప్పి అడిగిన దాని మీద గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి సమన్ని బేస్ చేసుకొని నేను ఇవాళ అసైన్ ల్యాండ్ కేసుకు సంబంధించి గౌరవ హైకోర్టులో నేను పోరాటం చేస్తూ ఉన్నా. ఇవాళ ఆ కేసు హైకోర్టులో ఉండటం వల్ల నేను ఆ కేసు గురించి మాట్లాడలేకపోతా ఉన్నా. కానీ ఇవాళ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించుకోవడానికి మరి నాకు ఇటు సిఐడి వాళ్ళు అటు గౌరవ ఏసీబీ కోర్టు ఇద్దరు నోటీసు సమను ఇద్దరు జారీ చేశారు. కాబట్టి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి 100 పేజీల సాక్ష్యాధారాలు 100 సంఖ్యలో మరి మనుషుల్ని విచారించి సంపాదించినటువంటి ఎవిడెన్సులు అన్నిటినీ కూడా కాదని ఇదే అధికారులు చంద్రబాబు నాయుడు గారికి భయపడి బెదిరిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ కేసుని మూసివేసుకుంటా వస్తూ ఉంటే ఇక చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానాల మీద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, ఎవరైతే లింగంనేని రమేష్ గారు, రాజశేఖర్ గారు, అంజనీ కుమార్ గారు వీళ్ళందరూ చేసినటువంటి ఈ సుమారు 2500 కోట్ల రూపాయల అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడానికి మాత్రం గౌరవ న్యాయస్థానాల్లో నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి. 27వ తారీఖు ఉదయం 10:30కి నన్ను గౌరవ ఏసీబీ కోర్టు విజయవాడ వాళ్ళు వచ్చి నా వాదనలు వినిపించుకోమని చెప్పారు. నేను ప్రొటెస్ట్ పిటిషన్ ఆ రోజున దాఖలు చేస్తా. కానీ ప్రొటెస్ట్ పిటిషన్ నేను దాఖలు చేయాలి అని అంటే ఏ ఆధారం మూలం బేస్ చేసుకొని సిఐడి వాళ్ళు ఇప్పుడు ఈ కేసుని మూసివేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్లు నాకు కావాలి. మరి నేను ప్రొటెస్ట్ చేయాలి అని అంటే నాకు ఆ డాక్యుమెంట్లు కావాలి కదా. ఎందుకంటే గతంలో వేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఒకసారి పరిశీలిస్తే ఆ రోజుల్లో 2022లో పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి వేసినటువంటి సెక్షన్లు ఒక్కసారి గమనించుకుంటే ఐపీసీ 120B, అదేవిధంగా ఐపీసీ 34, 35, 36, 37, అదేవిధంగా ఐపీసీ 166, 167, 217 ఐపీసీ, అదేవిధంగా పీసీ యాక్ట్ 88 ప్రకారం 13(1), 13(2) కింద ఏ శిక్షలు పడతాయో ఒకవేళ ఈ అవినీతి రుజువైతే అనేది చాలామంది న్యాయవాదులకి తెలుసు, న్యాయమూర్తులకి తెలుసు, ప్రజలను కూడా తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతూ ఇంత పెద్ద అవినీతి కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేయటం అని అంటే ఎంత అన్యాయమో దారుణమో ప్రజలందరినీ గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా.